లక్షటిపేట్ సిఎస్ఐ చర్చి ఆవరణలో మహోత్సవం పెద్ద ఎత్తున తరలిరానున్న క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలతో మారుమోగుతున్న లక్షటిపేట్ సిఎస్ఐ ప్రగణం యేసుక్రీస్తు పునరుత్థాన మహోత్సవ ప్రాంతీయ జాతరను సిఎస్ఐ చర్చి ఆవరణలో ఈరోజు రేపు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ జాతరకు సుదూర ప్రాంతాల నుంచి క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రార్థనలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. జాతర ఏర్పాట్లను సిఎస్ఐ చర్చి కమిటీ సభ్యులు మరియు పాస్టర్ రేవడెన్ డేవిడ్ పాల్ పర్యవేక్షించారు. ఈరోజు ఉదయం గ్రామాల్లో పర్యటిస్తూ సాయంత్రం లక్షట్పేట్ ఉత్కూర్ చౌరస్తా నుంచి బాజా భజంత్రీలతో పెద్ద ఎత్తున క్రైస్తవులు ర్యాలీగా చర్చి వద్దకు చేరుకున్నారు. భక్తులు సిలువ వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేసి కీర్తనలు పాడుతారు. రేపు ఉదయం నుంచి చర్చిలో ప్రత్యేక కీర్తనలు పాడుతూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం సిలువ గుట్టపైకి వెళ్లి కొవ్వొత్తులు వెలిగిస్తారు అని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ర్యాలీలో ఎలాంటి సంఘటనలు జరగకుండా లక్షట్పేట్ ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు. అట్లనే పట్టుకోండి చేతుల పైకి పరిశుద్ధుడమైన దేవ మా ప్రేమలో తండ్రి సాయంకాల సమయంలో యేసుక్రీస్తు మృతులలో లేడు, ఆయన సజీవుడై ఉన్నాడని సాక్ష్యం ఇవ్వడానికి ఇదిగో ఇక్కడికి నీ బిడ్డలుగా వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మరి నేను ప్రార్థిస్తున్నాం. ఇక్కడ గురువులు ఉన్నారు, అయ్యగారులు ఉన్నారు, అమ్మగారులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, ప్రభా విశ్వాసులు ఉన్నారు, సంఘం ఉన్నది, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, పేదవారు ఉన్నారు, పని చేసుకునేవారు ఉన్నారు, వ్యవసాయం చేసేవారు ఉన్నారు, ప్రభా ఉద్యోగాలు చేసుకునేవారు ఉంటున్నారు. అన్ని కోవలకు చెందిన నీ బిడ్డలు వీరందరూ కూడా ప్రభు నీకు సాక్షులై ఉన్నందుకే నీకు కృతజ్ఞతాస్తుతున్నాం. మేము మాత్రమే కాదు, ప్రపంచ దేశములన్నీ కూడా నీవు నిజమైన రక్షకుడు అని సాక్ష్యం ఇస్తున్నారు. మా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ దినమున ప్రభువా నీవు మృత్యుంజయుడవై ఉన్నావని, మరొకసారి ప్రభువా మరణము మిమ్మల్ని ఆపలేకపోయి ఉంటున్నదని, మరి సైతాను పైన గొప్ప విజయాన్ని మీరు సాధించి మా అందరికీ కూడా ప్రభువా మరి రక్షణను నిరీక్షణను మాకు కలిగజేసినందుకై నీకే స్తుతి స్తోత్రములు మేము చెల్లించుకుంటున్నాము. ఈ దినమున మేమందరం సాక్ష్యం ఇవ్వడానికి, ఈ దినమున మేమందరం కూడా ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండడానికి, ప్రభువా ఈ దినమున మేమందరం కూడా ఒకరికొకరు ప్రార్థించడానికి, నీ వాక్యంను బట్టి నీ సహవాసంలో బలపడడానికి